వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏంట్రా ఆ కడుపేంటి, ఈ శుభలేఖలేంటి? నేను కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మావా. ఏడ్చేవిలే. మా పెళ్లికి తప్పకుండా రండి. తప్పకుండా వస్తామండి. తప్పకుండా రండి. భూత ప్రేత పిండ ప్రధానే చదువుతున్న తద్దిన మంత్రం ఇది పెళ్లి. ఈ దిక్కుమాలిన పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా, మంత్రసాం. ఏ నిమిషంలో పురుటి నొప్పులు వచ్చేస్తాయో ఏమో. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ బారసాల రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో. నువ్వు కానీ సోఫాలో పెళ్లి ఏంటి విడ్డూరం కాకపోతేను. ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటే ఏంటి, స్టోర్ రూమ్ లో కట్టుకుంటే ఏంటి. అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా. కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది. మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టినోడు తడిగుడ్డగాడైతే గాడిపోయిలు ఆరిపోవు. అమ్మా, ఈ డేటింగ్ పెళ్లి ఉందని నాకు ముందు తెలియదు. తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని. చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని, కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా. తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని. నా కాలం కలిసి వచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను గాని లేకపోతే గోడలు దూకాల్సి వచ్చిండేది. చదివిన తూతులు చాలు కానీ వాళ్ళ చేత పీపీ ఎనిమిచి పుష్టి కట్టించే పప్పును తినేయచ్చు. గాడ్రేజ్ బీరోలో భద్రంగా దాచుకో. ఏంటిది? నువ్వు నాకు నచ్చలా, అందుకే తాళిబొట్టు కట్టట్లేదు. ముహూర్తం టైంలో జోకులేంటి? యూస్లెస్ ఫెలో. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా. ఏమన్నా? ఏ అర్థం కాలేదా? నువ్వు నాకు నచ్చలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా. ఆగు బాబా, ఏమైంది? మీ చెల్లెలు నాకు నచ్చలేదండి. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమిటి పెళ్లి క్యాన్సిలా? అవును, ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు. ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను, మీ చెల్లెలు ఫెయిల్ అయింది. నా ప్యాంట్ లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ, నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది. దాంట్లో నేను పాస్ అయ్యాను. నాకు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళాం అక్కర్లేదు. తెల్లారగట్టే తలంటుకుని పొలానికి వెళ్లే పెళ్ళం కావాలి. ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో, బొట్టు పైకి అరడుగు పీలికలు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు. ఆడదని తెలిసేలా 6 గజాల చీర కట్టుకునే ఆడది కావాలి. అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను. కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది. కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది. అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు. తాళి కట్టకుండా మండపం నుంచి బయటకు వెళ్దామని. నువ్వు నా పంచె మీద అంచు కూడా పీకలేవు. సాంబశివరావు, డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడపకు బాధ్యులు ఎవరు? ఇత్తనం నాటితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా? ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పు గాని నా మగతనం తప్పు కాదు. సాంబయ్య, నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం రా? రారా పోరా, నువ్వు అంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటే సంబంధం? ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప. అగ్రిమెంట్ ప్రకారం మరో 6 నెలల పాటు డేటింగ్ చేయాలి. ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విడిపోవాలి. నేను నీకు నచ్చాను, కడుపు చేయించుకున్నావు. నువ్వు నాకు నచ్చలేదు, విడిపోతున్నావు. ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి. కమాన్ టెల్ మీ యార్. యా టెల్ మీ.
ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే పడుద్ది బొక్క, నాకే ఊడిది తొక్క, నా గోతికి చెమట పడ్డావు తప్ప. నాన్న సీన్ అర్థమైంది కదా? అర్థమైంది. అయితే టాటా చెప్పొచ్చాయి. సారీ యార్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫీల్ అన్ఈజీ. ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్, సీ యూ. డేటింగ్ డేటింగ్ అని చీర చింపేసాడేటి. ఒళ్ళు కొవ్వెక్కిన ఎవరు కాకపోతే డేటింగ్ కాపురం ఏంటే? దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే. దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను గాని మా నోడు నోట్లో అరటిపండు ఎట్టి అమ్మని చేసేసాడు. పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే. అన్యాయమా ఆకులు కట్ట? పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా? నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని. నేను చెప్తే ఎవరైనా వింటే కదా. డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు. మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటూ ఎక్సర్సైజులు చేయించావు. మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నావు, దాన్నేం చేస్తావు? మేమీ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమీ అనరు. నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు. మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గావు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు. కంగ్రాట్స్. ఎందుకు? మీకింకా 46 రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు. ప్రసవం డేట్ చెప్పి కాదు, పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్. ఆడపిండాన్ని చంపుకుంటున్నారు, మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా? నీకింకా పెళ్లి కాలేదా? పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా? ఈ ఇడియట్ కి తల్లిని కాకూడదని. ఇప్పుడు కష్టం అమ్మా. చస్తే చావునివ్వండి. మీకు తెలుసా, వీడు చస్తేనే నాకు హ్యాపీ. కష్టం బిడ్డ కాదు నీకు. 4 నెలల లోపైతేనే అబార్షన్ సాధ్యం. నీకిప్పుడు 8వ నెల. ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం. ఈ వెదో పట్టని నేను మొయ్యలేను. ఓపెన్ చేసి బయట పడేయండి. వీడి కోసం నొప్పులు పడ్డ కూడా వేస్ట్. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చేసేదేమీ లేదు. ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే. కావాలంటే 2 నెలలు ఓపిక పట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తతిచ్చేయండి. అంత శ్రమ నేను తీసుకోలేను. కనగానే ఏ చెత్త కుప్పలోనో పడేస్తాను. చూస్లెస్ ఫెలోని. కడుపులో బిడ్డని చంపలేని స్టేజిలో మీ వైద్య శాస్త్రం ఉన్నందుకు ఐ పిటీ యు. డాక్టర్ ఒక ఆడపిల్లకు అక్రమంగా కడుపు చేసిన సాంబశివరావు, అమలు చేసి ఎలుకొని సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు, ఓ అమ్మాయిని అక్రమంగా ఇలా అమ్మని చేసి వదిలేస్తే ఆంధ్ర మహిళ ఊరుకుంటుంది అనుకున్నావా? చెయ్యెత్తి చేకొడుతుంది. నిన్ను చొక్కా పట్టుకుని బయటికి ఏడుస్తుంది. దానికి కడుపు వస్తే మీరు నొప్పులు పడుతున్నారేంటి? ఆ అమ్మాయికి నీ వల్ల కడుపు వచ్చింది కాబట్టి, పుట్టబోయే బిడ్డకి తండ్రివి నువ్వే కాబట్టి. ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి. దోచుకున్నానా? శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాల పెట్టిలో పెట్టుకుని అందరికీ చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి? ఓయ్, తెలివితేటలుగా మాట్లాడకు. ఒక ఆడదాన్ని కడుపు చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎందుకు ఊరుకుంటారు? పురుడు పోస్తారు. కాదు, న్యాయం చేస్తాం. అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి, సంతోషిస్తాం. వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపురాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు. వాళ్ళకి మేం చేసేదే ఉంది? ఎక్కడా చేసేదేమీ లేదు. అది నాతో కావాలని కడుపు చేయించుకుంది. తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్. తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్. ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్. ఆచారం లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్. కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి, నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు, ఇది అంతే. ఏది అడగకూడదు. మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు. ఒక ఆడదాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా? ఏ నువ్వు ఇట్రా, ఇట్రా.
అది మనిషిలో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని. ఆచారాలు వ్యవహారాల్ని ఆకుముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు. నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్. అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను. దీంట్లో మీరే ఏదో రాశారుగా, కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కాపురం చేయమని. బురదలో కాలేస్తే బురద అంటదా, కాపురం చేస్తే కడుపు రాదా? ఇదేనా నీ ఆఖరి మాట? ఇదే నా ఆఖరి మాట, మొదటి మాట. పిలిచి కాపురం చేయమంటే చేయనంటానికి నేను జాకులు అనుకున్నావా? అదే కాదు, మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనలేను. నేను మగాణ్ణి, పైగా నాది విశాల హృదయం. మిస్టర్ సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు కాదు, మన్నవ సాంబశివరావు, సన్ ఆఫ్ పూర్ణచంద్రరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. ఏయ్, గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వణికిపోతాం అనుకోకండి. మీకంత రోడ్లెక్కాలనే తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికో జన్మభూమికి వెళ్ళండి. అంతేగాని ఇలా గర్భధానం కేసులని, బంజరు భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి, కంపు కొట్టుద్ది. శాంతకుమారి, ఒక ఆడదాని శీలంతో ఆడుకున్నావాడిని మామూలుగా వదలకూడదు. ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని శీలం అంటారు శాంతకుమారి. మొగుణ్ణి గాలికి వదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి. ప్రేమంటూ పార్కుల్లో ఫైట్లు అడుగు తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి. అంతేగాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి. మాకు తెలిసినా ఏ ఊరుతుందో నువ్వేం చెప్పక్కర్లేదు. శభాష్! ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని, అది మీకుందో లేదో తెలుసుకుని, నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి. ఇంకొకసారి మహిళా మండలని, మట్టి కుండలని, తుమ్మ మండలని వచ్చారంటే డేటింగ్లు వాంటింగ్లు జరిగిపోతాయి. ఏయ్! పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నాకు అసలు తెలియక అడుగుతాను, మొగుడంటే కరెంటు బల్బా? కొనే ముందు టెస్ట్ చేయడానికి. బల్బు అయితే వెలి గారిపోతుంది, మగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు. ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం? తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు, తప్పటడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది? దేంతోనూ తొడవక్కర్లేదు. మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను, అక్కడే డెలివరీ అవుతుంది. కావాలంటే ఇండియా వస్తుంది, లేదంటే అక్కడ ఉండిపోతా. మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు, వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది. నేను పోతున్నాను. నన్ను అమెరికా పంపే శ్రమ మీకు ఇవ్వను. అది కాదు మా ఉద్దేశం. ఏ ఉద్దేశమైనా ఇక మీరు నన్నే మోయక్కర్లేదు. నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను. గుడ్ బై. శిరీష, అమ్మా శిరీష, అమ్మా. బిడ్డ పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది. ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. మీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళిపోతే ఎలాగండి? ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం. అరే, నాకేం సంబంధం లేదండి. మీకే సంబంధం లేకపోతే ఎందుకు తీసుకొచ్చారండి? తీసుకురండి సార్. ఏంటండి, ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంపట నాకంట కడతారేంటి? ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఆపరేషన్ లో పోతే మోటార్ కేసులో మేము ఇరుక్కుంటాం. మీకే హాయిగా వెళ్ళిపోతారు. సరే, ఉంటానండి. ఉంటే లాభం లేదు. డిక్లరేషన్ ఫామ్ లో ఈవిడి పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్, గార్డియన్, హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి. ఇంతకీ మీరేమవుతారు? ఏమీ కాను. పర్వాలేదులే, ఆపరేషన్ చాలా అర్జెంట్. సంతకం మీరు చేయండి. సిస్టర్ లైవ్. ఏ యూజ్లెస్ ఫెలో, నన్ను రక్షించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా? పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నా కోసమే రక్షించావో
కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో ఇరుక్కుపోయా. మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ. ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను. నీ వేలుతో నువ్వే పోటు పొడుచుకునేలా వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు. నీ మీద చీటింగ్ కేసు, 420 కేసు, మానభంగం కేసు, అన్ని కేసులు పెడతాను. చదువు రాదు కదూ, 7 వరకు అంకెలు నేర్చుకో. జైల్లో ఊచలు లెక్క పెట్టాలి కదా. యూస్లెస్ ఫెలో. ఏయ్ పేడకడి మొహమా, మీ బావని జైల్లో తోయిస్తున్నాను. నువ్విక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో. అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఆడపిల్లవాళ్ళమని చేతులు గాజులు దొరుకుతున్నావని ఆకు ముక్కలుగా ఏరి పారేస్తావా? రారా బయటికి. హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్రేసి నీ ఫింగరే నీ పాలెట్ ఫిరంగ్ అవుతుందిరా. ఏయ్ నిన్ను లాఠీతో అండర్ వేసి చిరిగేదో కుట్టిస్తాను రా. రారా బయటికి. ఇంకా రాలేదా? పువ్వులు కాదు, పోలీసులు వచ్చారు ఈ ఫూల్ కోసం. కమాన్ ఇన్స్పెక్టర్. చేసేవి శివ పూజలు, తూరేవి దొమర గుడిసెలు. చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా? పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని లే. ఏ అడుగులు వెనక్కి పడ్డాయి? పగిలిపోయిందా? చెప్పవే. గుర్తుకు రాలేదా? గుర్తు తెమ్మంటావా, గుర్తు తెచ్చుకుంటావా? చెప్పవే, చెప్పు. సారీ. ఏయ్ నీకు లవర్ కూడా ఉన్నాడా? ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకొచ్చిందా మీ లవ్? ఈ సెకండ్ నుంచి సీరియస్ మర్చిపో, లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సెపరేట్ చేస్తాం. బీ కేర్ఫుల్. వాళ్ళు ఎవరండి? ఇంతకీ మీరెవరు? ఐఎమ్ శిరీష, ఎంబీఏ స్టూడెంట్ ని. వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు. వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు. నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట. దానికి ఎవరు అడ్డొచ్చినా మర్డర్ చేస్తానని నా వెంట పడుతున్నాడు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. పర్వాలేదు. ఐఎమ్ సారీ. సీ యూ. ఇట్స్ ఓకే. బాయ్. మిస్టర్ వెంకట్, ఫోన్ కాల్ ఫర్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో. ఏరా సీరియస్ మర్చిపోయావా లేదా? మర్చిపోవడానికి అసలు ఆవిడికి నాకు సంబంధం ఉంటే కదా. ఆవిడెవరో నేనెవరో. రైట్. నాటకాలు ఆడావంటే నాకౌట్ అయిపోతావు. మర్యాదగా సీరియస్ మర్చిపో. స్టూపిడ్ యాస్. ఎక్స్క్యూజ్ మీ, అనదర్ కాల్ ఫర్ యూ. హలో, నేను శిరీష్ మాట్లాడుతున్నానండి. శిరీష్ అంటే? అదే మీరు పార్క్ లో చదవడం, నేను మీ ఒళ్ళో పడ్డం, వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం. ఓ మీరా? సారీ అండి. ఎందుకు? వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా. నా వల్ల మీకు. మీరేం చేస్తారులేండి. పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ.
ఓకే సీ యూ బాయ్. హలో, జస్ట్ ఎ మూమెంట్. మిస్టర్ వెంకట్, కాల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. హలో, రేయ్ శిరీషతో మళ్ళీ ఫోన్లో మాట్లాడతావా? సిగరెట్ డొక్కు చించినట్టు నీ డొక్క చించుతా. నా తమ్ముడు శిరీషని ఇష్టపడ్డాడు. ఇంకోసారి ఫోన్ చేసావో ఫోన్లో ఫోజులు కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చి చెప్పు. మా అన్నదమ్ముల దగ్గరే దమ్ముల టాపిక్ ఎత్తుతావా? అందుకే వచ్చి అడుగుతున్నాను, శిరీష్ని మర్చిపోతావా లేదా? ముందు మీకు మెంటల్ సంగతి మర్చిపోయినట్టున్నారు. వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి. ఇదే మాట అన్న దగ్గర చెప్పు. రేయ్, శిరీషను మర్చిపోలేకపోతున్నావు కాబట్టి, నా తమ్ముడి లవ్వుకు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను నేను ఆయన్ని మర్చిపోతాను. ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట. చెప్పరా, చెప్పు. శిరీష్ నేను మర్చిపోను రా, గుర్తుంచుకోవడం కాదు లవ్ కూడా చేస్తాను. ఏ చంపుతావా? చంపు, చంపరా. అంత డీప్ లవ్వా? అవునరా, 100 కిలోమీటర్స్ డీప్ లవ్. ఇంత డీప్ లవ్కి వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిదన్నయ్య. ఒక ప్రేమికుడిగా, ప్రేమ వాల్యూ తెలిసిన వాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను. కమాన్, లెట్స్ గో. సారీ అండి, ఆవేశంలో అలా అనేసాను. ఎలా? మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. ఇందులో తప్పే ఉంది? తప్పే కదండి, నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం. లేదని ఎందుకు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. నన్నా? అవునండి, మీ ఇన్నోసెన్స్ చూసి, మీ డీసెన్సీ చూసి, ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి, ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను. ఇప్పుడు అది లవ్ గా మారింది. లవ్వా? ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? లవ్ అంటే మీకు భయమా? అది కాదు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా నా లవ్ ఎక్స్ప్రెస్ చేశానా? చచ్చా, అది కాదండి. మరి నేను అందంగా లేనా? అబ్బే, మీ అందానికే. మీ దేవురు? ఈస్ట్ గోదావరి అండి. అది అక్కడ కొట్టింది. అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు. మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ ఈస్ట్ కలిసాయంటే ద బెస్ట్ అవుతుంది, కాదనకండి. స్వర్గముంది చేసే చొరవా ముందొస్తే స్పీడ్ పెంచరా సిగ్నల్స్ అడ్డు రావురా బ్రేక్ అన్నదే లేదురా ఆ చాలం అడ్డు కట్టరా చాదస్తం చేత పుట్టరా ఆ హద్దు చేరిపోయరా దుమ్ముడిగేలా బాసు దమ్ము చూపాలి బౌండరీలన్నీ దాటి సిక్స్ పుట్టాలి ఈస్ట్ నుంచి బెస్ట్ వచ్చిన
ఎవరి కాదు కొరబా. హాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ సీన్ శిరీష? నా ఇంత లేటా? 10 మినిట్సేగా. నీకు 10 మినిట్సే కానీ నాకు 10 years లా ఉంది. నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డిదనం వస్తే బాగుండి అనిపిస్తుంది. ఒక నెలకే అంత డీప్ అయిపోయావా? ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ అనే శిరీష శిరీష అని రాసేసాను. రామకోట అంటారు, అది రాసిన పుణ్యం వచ్చేదేమో. నీ ప్రేమ కోటి రాయడం కన్నా మోక్షం ఉందా? ఇక్కడ 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 అయ్యా, చూసారా, ఆడపిల్ల ఫేసే చూడని అన్నారుగా. లుక్, కమాన్, నా బెట్ మనీ తీయండి. కమాన్ కమాన్, టేక్ అవుట్. ఇట్స్ వండర్ఫుల్. at last you won the bet. Oh god, you're really very great. Yeah. విత్ ఇన్ 1 month ఫిగర్స్ తలెత్తి చూడని వెంకట్ ని నా లెగ్స్ దగ్గరికి రప్పించాను. డైరెక్టరీలో చూసారుగా. కమాన్ కమాన్, టేక్ అవుట్. యా, Okay, take it. ఏ యు, Take it, Ray. ఏ గివ్ మీ. ఓ, థాంక్స్ టు యు. Take it. ఈ ఫుల్ గా నా లవ్ లో మునిగిపోయాడట. వాడంటే ఏంటో తెలుసుకోకుండా నాతో డేటింగ్ చేయకుండా లవ్ లో పడ్డం తప్పు కదా. వాట్ యు సే? Come on, yeah. Let us celebrate a big party. Yeah! Yeah. This is correct. And next question is, శిరీష, నాతో మాట్లాడవా? బాగున్నావా? మాట్లాడగా వెళ్ళ. శిరీష, నీకేమైనా పిచ్చా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష. నిజంగా బతకలేవా? ఎస్, నేను బ్రతకలేను. ఆ పైనుంచి దూకు, నీ ప్రేమ నిజమని నమ్ముతా. కమాన్. వాడు నిజంగానే దూకుతాడేమోనే. వాడా? నో ఛాన్స్. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకు వస్తుంటే గుండె పగిలేలా ఏడ్చాడే. ఫారిన్ నుంచి అది పంపిస్తానమ్మా ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే. నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పేరుతో వాడిని తిప్పుకున్నావు, డేటింగ్ పేరుతో వాడి చుట్టూ తిరిగావు, పిచ్చివాడిని చేసి వదిలేశావు. ఆడది మానం పోతే ఎంతో విలవిలలాడిపోతుందో మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే, అంత కుంగిపోతాడు. నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే, నీ కాలు జారేలా చేయాలని. నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే, నీ తల్లో జేజమ్మ దిగి రావాలని. నా మగతనం చంపుకొని నీకు అణిగిమణిగుంది నా పగతనం పవర్ చూపించాలని. నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం. ఈ ఇంట్లో బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా.
మాకు కడుపు కోత, నీకు గుండె కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే మేము చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే, ఊరుకోమ్మా. వస్తామమ్మా. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీ మీదున్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వేం మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయావు. కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా. ఇన్నాళ్ళు పలానా షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకు అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా. ఇవాళ ఆ పరువుపై చెరుగుపోయిన అప్రదర్శన మిగిలింది. ఊళ్ళోకి రాగానే అడుగు తినే పిల్లని చాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం. ఇంటికి రాగానే హారతబ్బిళ్ళని ఎగర కొడితే ఏదోలే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నాం. అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన చెల్లెలే అని ముద్దు చేశావు. కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబులు దొక్కినంత తేలిక మా గుండెల్లో కుంపట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా. లోకజ్ఞానం లేని పిల్ల అనుకున్నాం గాని అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయాం. ఇంకా దీంతో మాట్లాడేందుకన్నయ్య, ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తల నరికి మన ఎండ్రం తాగాలి. పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మన పరువైన దక్కేది. శిరీష, నిన్న ఇంట్లోంచి బయటికి గెంటేసేంత గట్టి గుండె మాకు లేదమ్మా. నీ అంత సమర్థనం కూడా కాదు మేము. అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా. ఆస్తిలో నీ భాగం నీకు ఎప్పుడో రాసి పెట్టుంది. ఇంకా కావాలంటే చెప్పు, మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం. అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా, ప్లీజ్. అమ్మా, ఇంతకు ముందొచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా? పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా. అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది? ఒకవేళ ప్రసవ నొప్పులేమో. అమ్మా, కొంచెం వచ్చుకోమ్మా, మెలగనండి. బాబు, బిడ్డ నొప్పులకి తట్టుకోలేకపోతుంది. త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు. డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు. పావు గంట ఆగాలి. ఆవిడ కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తావేంటి? వెళ్ళి డాక్టర్ని పిలు. చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. అప్పుడు పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది. మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా? రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. కాంచనా, ఏమైందమ్మా? అమ్మా కాంచనా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా! ధైర్యంగా ఉండమ్మా. యూ విల్ బి ఆల్ రైట్. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి, సర్జరీ తీసుకురండి. ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు. ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో వదల్లో. బజారికి ఇడుస్తాను. నా పాపే, నేనున్నానుగా. చూ నా బుజ్జి బాబు కదూ, ఏడోకమ్మా. జో అచ్యుతానంద జో జో ముకుందా. ఏడోకమ్మా, నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్ళిపోతా.
అక్కడ మన ఇద్దరం హాయిగా కలిసి ఉందాం. నేను నీకు అమృతాన్ని ఉగ్గు పోసి పెంచుదాగా. నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తా. కంగారు పడకమ్మా, నేను నీతో పాటే వచ్చేస్తున్నాను. ఏమ్మా ఏమైంది బాబేడి? దెయ్యం వచ్చి బాబుని ఎత్తి గడిపింది. మాకు కనిపించకుండా నీకే కనిపించిందా? నిజంగానే తెల్ల బట్టలతో వచ్చి నా బాబేని బాబుని ఎత్తుకుని కిటికీలోంచి పడేసింది. ఇందాక చచ్చిపోయింది ఆ అమ్మాయి. మరి ఆ దయ్యం ఏమైంది? ఆ అమ్మాయి దూకేసింది. ఆ దెయ్యం ఇలా వచ్చి బాబులు ఎత్తుకుని నా బాబే అంటూ కిటికీ నుంచి అలా పడేసింది.